ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಇವತ್ತು ನೀವು ಕೂಡ ಬಿಸಿ ಇರ್ತೀರಾ, ನಾವು ಕೂಡ ಬಿಸಿ ಇದ್ದೀವಿ. ಅದರಲ್ಲಿ ನಾವು ಒಂದು ಸ್ವಲ್ಪ ಫ್ರೀ ಮಾಡಿಕೊಂಡು ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಫೆಸ್ಟಿವಲ್ ವಿಡಿಯೋ ನಮ್ಮನೇಲಿ ಯಾವ ಥರ ಮಾಡ್ತೀವಿ. श्रीलक्ष्मी भक्तवरदे तव सुप्रभातम् सौख्यप्रदे प्रणतमानसशोकहन्त्री अम्बा प्रसीद करुणासुदयार्द्रदृष्ट्या सौवर्णहारमणिनूपुरशोभिताङ्गी श्रीलक्ष्मी भक्तवरदे तव सुप्रभातम् नित्यं पठामि जननी तव नाम स्तोत्रम् नित्यं करोमि तव नाम जपं विशुद्धे नित्यं शृणोमि भजनं तव लोकमाते श्रीलक्ष्मी भक्तवरदे तव सुप्रभातम् माता त्वमेव जननी ధ్యాయాన్ని అలా అనేకులైన దేవతాస్త్రీలు చూస్తే వాళ్ళలో అమ్మ ఇవాళ వరలక్ష్మి అర్థం కదా, లక్ష్మీదేవి నిన్ను ధ్యానిస్తున్నామని ఆమె వైపు దృష్టిని ప్రసరింపజేసి పాదాలకి నమస్కారాన్ని చేసి ఆవిడ్ని గురించి ఆలోచిస్తారు. ధ్యాయాన్ని ఆ తర్వాత ఆవాహయాన్ని మనం మన వద్ద ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవికి సంబంధించిన ఏది ఉన్నా దానికి కుంకుమ బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టు పెట్టినంతసేపు లక్ష్మీదేవి దాంట్లో కాదు. ఎప్పుడైతే కుంకుమ బొట్టు పెట్టామో అప్పుడు లక్ష్మీదేవి ఆమె ఇంట్లోకి రావడం కోసమని స్వయంగా అర్చన సమర్పయాన్ని చేతులు కలుపుకోవడానికి నీళ్లు ఇయ్యమని కాదు శాస్త్రం చెప్పింది, అర్ఘ్యం సమర్పయాన్ని. అమ్మా నీ చేతులు ఎందుకు ఇలా పెట్టి భయ ఎంత మెత్తగా ఉన్నాయి తల్లి, పద్మప్రియే పద్మిని పద్మహస్తే కదా, చేతులు ఎంత మెత్తగా ఉన్నాయమ్మా, ఎంత ఎర్రమైనటువంటి దాంతో ఉన్నాయని వాటిని అనుభవిస్తూ చేతులు కడిగినట్టుగా అనుకుని చేతులు ఆ విధంగా అర్ఘ్యాన్నివ్వండి. పాద్యం సమర్పయామి, ఆమె చేతికి పాదాలని కడుక్కోవాల్సిందిగా నీళ్ళు ఇవ్వడం కాదు, పాదాలని స్వయంగా అలా ఒకసారి స్పృశిస్తూ ఎంత మెత్తైన పాదాలా నీకు, ఇన్ని లోకాల్లో అలా సంచరిస్తుండేటువంటి నీకు ఆ పాదాల్లో మెత్తగా నీ మాత్రమే తోలేస్తుంది అని ఆ విధంగా అనుభవిస్తూ పాదాలకి ఆ నీళ్ళని స్వయంగా కడుగుతూ పాదాలు చూడవాలి. తర్వాత అయిపోయిన తర్వాత ఏ అమ్మవారు ఉన్నారో ఆమె ఆసనం సమర్పయాలి. తల్లి నువ్వు బంగారు సింహాసనం. 20 ఏళ్ల అనుబంధంతో సంపూర్ణ పోషక విలువలు కలిగే అమ్మ ప్రేమంతా స్వచ్ఛమైనవి. ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల నుండి సేకరించి నాణ్యమైన ఫామ్ ఫ్రెష్ మిల్క్ అందిస్తున్నారు. ప్రియ మిల్క్ తో మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం. 40 సంవత్సరాలుగా ప్రజలందరి మద్దతు పొందిన 666 రైస్ వారి నాణ్యమైన నమ్మకమైన రుచికరమైన రైస్ ని వాడండి. సంపూర్ణ ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మ నిలయాయ నమః, ఓం సూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యత సిద్ధిరస్తు, వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు, తథాస్తు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సుసౌఖ్యం ದೇಹಿ ಮೇ ರಮೇ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಸೆಲೆಬ್ರೇಷನ್ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ಬಾಯ್. ಇವಾಗ
ದೇವರಿಗೆ ತಾಂಬೂಲ ಕೊಡುವ ವಿಧಾನ. ಅರಿಶಿನ, ಕುಂಕುಮ, ಕಡಲೆಕಾಳು, ಬಳೆ, ತಾಂಬೂಲ, ತೆಂಗಿನಕಾಯಿ, ಹೂವು, ಬಾಳೆಹಣ್ಣು, ಎಲೆ ಅಡಿಕೆ ಕೊಟ್ಟು ಮನೆಯಲ್ಲಿ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಪೂಜೆಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡಿರುತ್ತೇವೆ. ಈ ಹಬ್ಬ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ನಮಃ ಸಿತಯೇ ನಮಃ ಸ್ಮೃತಯೇ ನಮಃ ಭೂತಯೇ ನಮಃ ಧನ್ಯಾಯೇ ನಮಃ ಇಷ್ಟೈ ನಮಃ ಮನೀಷಿನ್ಯೈ ನಮಃ ವಿರಕ್ತಯೇ ನಮಃ ವ್ಯಾಪಿನ್ಯೈ ನಮಃ ಮಾಯಾಯೇ ನಮಃ ಸರ್ವಮಾಯಾ ಪ್ರಪಂಚಿನ್ಯೈ ನಮಃ ಮಾಹೇಂದ್ರಿಯೈ ನಮಃ ಸಂತೃಣ್ಯೈ ನಮಃ ಸಿಂಹೈ ನಮಃ ಇಂದ್ರಜಾಲಸ್ವರೂಪಿಣ್ಯೈ ನಮಃ ಅವಸ್ಥಾತ್ರಯನಿರ್मुक्तायै नमः गुणत्रयविवर्जितायै नमः नमः सर्वरोगविवर्जितायै नमः योगिध्यानान्तर गम्यायै नमः प्रवेशिकायै नमः विशेषज्ञायै नमः वेदान्तज्ञानरूपिण्यै नमः भारत्यै नमः सारासारविवेकदृशे नमः त्रिवल्यादिपुष्टाङ्गायै नमः भारत्यै नमः भरताश्रितायै नमः ज्ञानब्रह्ममयी परायै नमः श्रीनिवासगद्यायै नमः आर्यावैतजगत्सुतायै नमः वैकुण्ठराजमहिष्यै नमः श्रीरङ्गनगराश्रितायै नमः रङ्गनायक्यै नमः कृष्णायै नमः वरदवल्लभायै नमः कोटिब्रह्मादि संसेव्यायै नमः कोटिरुद्रादि निर्जितायै नमः मातुलिङ्गमयम् एतं बिभ्रत्यै आशं विभक्त्यै नमः अंकुशं बिभ्रत्यै नमः महा अष्टादश कीटकायै नमः भूमिलीलादि संसेव्यायै नमः स्वामी चित्तानुवर्तिन्यै नमः पद्मायै नमः पद्मालयायै नमः नमः सिद्धिरायै नमः पूर्णकुम्भाभि ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಹಬ್ಬದ ಸ್ಪೆಷಲ್ ಊಟ: ಹಪ್ಪಳ, ಚಿತ್ರಾನ್ನ, ಪುಳಿಯೋಗರೆ, ಹೆಸರುಬೇಳೆ, ಕಡುಬು, ಅನ್ನ, ಸಾಂಬಾರು.